భగవద్గీతలో శ్రీకృష్ణుడు పునర్జన్మ గురించి చెబుతాడు. పాత వస్త్రాలను తీసి కొత్త వస్త్రాలను ఎలాగైతే వేసుకుంటామో అలాగే పాత ఆత్మ కొత్త శరీరం లోపలికి వెళ్తుందని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఆ పునర్జన్మ ఎలా ఉంటుంది, ఎవరి కడుపున పుడతాం, ఎలా పుడతామని ప్రశ్నలు మనకు వస్తాయి. చాలామందికి తమ పూర్వజన్మ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. గత జన్మ గురించి తెలుసుకోవడానికి ఒక పద్ధతిని కూడా సూచించారు. గరుడ పురాణంలో గత జన్మ గురించి వివరించి ఉంటుంది. వీటితో పాటు మరణించిన తర్వాత వారి పాపపుణ్యాలను బట్టి విధించే శిక్షల గురించి కూడా చెప్పబడి ఉంది. ఈ జన్మలో చాలామంది రకరకాల తప్పులు చేస్తుంటారు. చివర్లో దాన ధర్మాలు చేసి పాపం నుంచి తప్పించుకున్నాం అని అనుకుంటారు. కానీ అంత సులభంగా పాపాల నుంచి తప్పించుకోలేరని శాస్త్రం చెబుతోంది. పాపాలు మరణించిన తర్వాత వచ్చే శరీరానికి ట్రాన్స్ఫర్ అవుతుందన్న సత్యం చాలామందికి తెలియదు. గరుడ పురాణం ప్రకారం ఎవరి కర్మలు పాపాలను బట్టి వారు వచ్చే జన్మలో కీటకాలుగా, జంతువులుగా, పక్షులుగా, చెట్లుగా పుట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కొంతమంది పుట్టుకతోనే శారీరక లోపంతోనూ నపుంసకులుగా, వికలాంగులుగా పుడతారు. దీని వెనుక కర్మఫలం ఉందని పండితులు చెబుతున్నారు. జీవుడు ఈ భూమిపై పుట్టిన తర్వాత చేసే పాపాల వల్ల ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో స్పష్టంగా గరుడ పురాణంలో చెప్పబడింది. వేరే స్త్రీతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి నరకానికి వెళ్లాల్సి వస్తుంది. ఆ పాపం పోగొట్టుకోవడానికి ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుందని కూడా చెబుతున్నారు. అలాంటి వ్యక్తి ముందుగా తోడేలుగా, కుక్కగా, రాబందువులుగా, కాకిగా, చివరగా కొంగగా జన్మం ఎత్తాల్సి వస్తుంది. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ వచ్చే అవకాశం వస్తుంది. ఎవరైతే అత్యాచారం చేస్తారో వారు వచ్చే జన్మలో నపుంసకులుగా పుడతారని శాస్త్రం చెబుతోంది. గరుడ పురాణం ప్రకారం స్నేహితుడిని అవమానించేవాడు గాడిదగా పుడతాడు. అలా గాడిదగా జీవించినంతకాలం కష్టాలు పడాల్సి వస్తుంది. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే పిల్లలు తాబేలుగా పుడతారు. తాబేలు సుమారు 200 సంవత్సరాల వరకు జీవిస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఆ శిక్ష అనుభవించాల్సి ఉంటుందని గరుడ పురాణం చెబుతోంది. యజమానిని మోసం చేసేవాడు, ఇబ్బంది పెట్టేవాడు కోతిగా పుడతారని శాస్త్రం చెబుతోంది. ఇక డబ్బులు తీసుకొని మోసం చేసేవారు పురుగుగా పుడతారు. ఈ జన్మలో ఎవరైతే గౌరవం ఇవ్వరో వచ్చే జన్మలో వారికి గౌరవం దక్కదని గరుడ పురాణం చెబుతోంది. గరుడ పురాణం ప్రకారం వెండి వస్తువులను దొంగలించే వ్యక్తి పావురంగా పుడతారు. బట్టలు దొంగలించే వ్యక్తి చిలకగా పుడతారు. దొంగతనం కంటే ఎక్కువ నేరాలు చేసేవారు చాలా బాధాకరమైన జన్మలెత్తుతాడు. హత్య చేసిన వారు గాడిదగా పుడతారు. ఆ తర్వాత జింకగా, చేపగా, కుక్కగా, పులిగా మారి చివరకు మానవ రూపాన్ని ధరిస్తాడు. గరుడ పురాణం ప్రకారం ఇతరుల మంచి కోసం ఆలోచించేవారు, మత గ్రంథాలు, మతంపై విశ్వాసం ఉన్నవారు, జంతువులను ప్రేమించేవారు, తల్లిదండ్రులను గౌరవించేవారు, గురువు చెప్పిన మార్గంలో పయనించేవారు స్వర్గానికి వెళ్తారు. అక్కడ మోక్షం లభిస్తుందని గరుడ పురాణం చెబుతోంది. ఈ వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.